నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు. వరద తీవ్రతకు అనుగుణంగా పునరావాస కేంద్రాల నిర్వహణ సిద్ధంగా ఉండాలి. కలెక్టర్ పి ప్రశాంతి. వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్నవారిని ముందుగా గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం ఉదయం తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి నదికి పైనుంచి వస్తున్న వర్షపు నీరు వలన కొవ్వాడ కాలువ ద్వారా తాళ్లపూడి మండలంలో ముంపుకు గురి అయ్యే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అక్కడ తగిన భద్రతా చర్యలను చేపట్టాలని సూచించారు. జాన్పేటలోని ముంపుకు గురయ్యే ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్కు అక్కడ 50 కుటుంబాలు ఉన్నట్లు స్థానికులు వివరించారు. వరద ముంపు వలన ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని, ముందస్తుగా వృద్ధులను, చిన్నారులను, గర్భిణీలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గోదావరి నదీ ప్రవాహ తీవ్రతకు అనుగుణంగా మండల స్థాయి అధికారులు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ టీబీవి రమణ, స్థానిక నాయకులు అల్లూరి విక్రమాదిత్య, ఇరిగేషన్ అధికారులు, సచివాలయ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. కలుపులు వెనక్కి లాగడిపోతుంది. అప్పుడు ఈ వాటర్ ఏం చేద్దంటే మనకి ఇలా ఇప్పుడు ఓన్లీ రెయిన్ ఫాల్ మేడం. అదే చెప్తున్నాను. అది వస్తే 5 రోడ్లు పడుతుంది. ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి మేడం. పట్టిసీమ కాడ ఏమవుతుందంటే ఎల్ఎన్డిపేట రిజర్వాయర్ ఫుల్ అయినప్పుడు ఇప్పుడు వదిలేమండి. అక్కడ రిజర్వాయర్ డేంజర్ ఒక 1.5 మీటర్స్ ఆవరేజ్ పెట్టుకుంటాం మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఉందంటే 88.10 మీటర్స్లో ఉందండి ఎల్ఎన్డిపేట రిజర్వాయర్. ఏమి ప్రజెంట్